So hello guys, welcome back to our journey towards earning 1 crore rupees and 1 million subscribers. ఈరోజు ఈ వీడియోలో నేను దేంట్లో ఎర్నింగ్ జనరేట్ చేయాలి అని అనుకుంటున్నాను అన్నది మీకు చెప్తాను. లైక్ దీన్ని నేను ఒక 5 కేటగిరీస్గా డివైడ్ చేశాను. లైక్ ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిద్ది. మనమేమి పెద్దగా వేలు పెట్టాల్సిన అవసరం లేదు. మంత్కి ఒక 1000, 2000 ఇట్లా ఇన్వెస్ట్ చేసినా కూడా ఎస్ఐపిస్లో కానీ లేదంటే ఈటీఎఫ్స్లో కానీ లేదంటే ఉంటాయి కదా ఇంకా వేరే ఆప్షన్స్ లైక్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక లేయర్స్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే లైక్ ఎలాగంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం రిస్క్ అయితే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం రిస్కీవి అయితే దానికి నెక్స్ట్ లేయర్స్ కింద మనము దాన్ని సేఫ్గా చేసేదానికి లైక్ లాస్లో వెళ్లకుండా ఉండడానికి కొంచెం ప్రాఫిట్స్లో ఉండే కొన్ని పర్స్పెక్టివ్స్ని మనం తీసుకొని అందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది నేను ఫాలో అవుదాం అనుకున్న స్ట్రాటజీ. అండ్ మంత్కి ఒక 1-2,000 ఇట్లాగా ఇన్వెస్ట్ చేద్దామని ఉన్నాను. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇది చాలా ఇంపాక్ట్ అనేది మనకి క్రియేట్ చేసిద్ది. అందుకే ఇంత స్ట్రాంగ్గా ఈ పాయింట్ని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కన్సిడరేషన్ వచ్చేసి మనకి ఎమర్జింగ్ టెక్నాలజీ. దీని గురించి కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు ప్రజెంట్లో మనం చూసుకుంటే బీపీఓస్లో కానీ నాన్ ఐటీలో కానీ లేదంటే ఐటీలో కానీ ఏంటంటే ఇప్పుడు నాన్ ఐటీ బీపీఓస్లో ఏంటంటే శాలరీ తక్కువ. ఇంకా ఐటీకి వచ్చేసరికి ఏంటంటే టెక్నాలజీ అనేది కొంచెం అవుట్డేట్ అవుతుంది. ఇంకా లే ఆఫ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఎమర్జింగ్ టెక్నాలజీ అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నాను అంటే ఇంకా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనం ఒక ఎమర్జింగ్ టెక్నాలజీలో దూరిపోయి ఆ టెక్నాలజీని మనం నేర్చుకోగలిగితే నెక్స్ట్ 10 ఇయర్స్ మనం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా ప్రజెంట్ అది కాక నాకు ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అనేది నడుస్తుంది. సో చూడాలి ఇంకా దాని నుంచి కూడా నేను ఏమన్నా మనీ జనరేట్ చేయొచ్చా అని కొంచెం రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఆప్షన్ మీరు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కాలేజ్ అయిపోగానే జావా లేదంటే పైథాన్ ఫుల్ స్టాక్ అని చెప్పి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యే బదులు ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి రీసెర్చ్ చేసి దాంట్లో మీరు ఒక టెక్నాలజీని పిక్ చేసుకొని దాంట్లో స్ట్రగుల్ అవ్వగలిగితే నెక్స్ట్ 10-15 ఇయర్స్ మీరు కూడా స్ట్రెస్ ఫ్రీగా అందులో వర్క్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ ఈ ఒపీనియన్ గురించి కామెంట్స్లో చెప్పండి. ఇంకా నేను నెక్స్ట్ కన్సిడర్ చేసే పాయింట్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఇది వీడియో మనం జర్నీ స్టార్టింగ్ నుంచి ఇదే మాట్లాడుతున్నాం. కాకపోతే ప్రజెంట్ ఇది నేను కన్సిడరేషన్ చేయట్లేదు. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఫస్ట్ ఒకటి మనం దాని గురించి వర్క్ చేస్తే మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ ఉంటాయి. లేదు మనం ఎవరినైనా ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ ద్వారా అనేది మనీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆప్షన్ ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది. దీని మీద ప్రజెంట్ మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయలేము. ఈ జర్నీలో ఇంకా మంచిగా రీసెర్చ్ చేసి మంచి పాయింట్స్ మనం పట్టుకొని దాని ద్వారా ఇంకా జర్నీని స్టార్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ నేను కన్సిడర్ చేసిన పాయింట్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా. సో ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టా వల్ల కూడా మనం మనీ జనరేట్ చేసుకోవచ్చు ఒకవేళ మన ఛానల్ మానిటైజేషన్ అయితే. సో ఇట్ కెన్ క్రియేట్ ఎ లిటిల్ ఇంపాక్ట్ ఇన్ అవర్ జర్నీ ఆఫ్ earning 1 crore rupees and 1 million subscribers. దట్టు ఏంటంటే ఇంకా ఒకసారి మనం ఛానల్ని గ్రో చేసుకున్న తర్వాత మనం కూడా ఇంకా లైక్ ఈ ఛానల్ నుంచి ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అన్నది చూసుకోవాలి ఎథికల్ వేస్లో. అదైతే కన్సిడర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైం హజిల్స్ అండ్ గిగ్స్. సో ఈ పాయింట్ని మనం బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాం. ముందు చెప్పిన పాయింట్స్ నుంచి మనం మనీ జనరేట్ చేయాలంటే ఫస్ట్ టైం పట్టిద్ది. కాకపోతే ఈ పార్ట్ టైం గిగ్స్ అండ్ హజిల్స్ ద్వారా ఏంటంటే మనకి ఇంపాక్ట్ అనేది స్టార్టింగ్ నుంచే ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు ఒక సిటీకి మూవ్ అయినా కూడా పార్ట్ టైం ఏదో ఒకటి చేసుకుంటే లైక్ మంత్కి 12,000-15,000 వస్తుంది. లైక్ 6 hours ఎంతో ఉంటుంది కదా. సో వర్క్ షెడ్యూల్ అనేది. సో దాన్ని బట్టి ఇంకా అది కాక ఏంటంటే ఇది మన సర్వైవల్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దట్టు ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనం ఏమన్నా ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లాంటివి కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేయాలనుకున్న ఇన్కమ్ సోర్స్ అనేది మనకి మ్యాండేటరీ. ఇప్పటికిప్పుడైతే మనము జాబ్ ఎత్తుక్కొని ఇదంతా కష్టాలు పడే బదులు ఫస్ట్ మనము దీంతో స్టార్ట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. సో మన జర్నీ టు 1 crore ఏంటంటే మన థాట్స్ అండ్ ప్రాసెస్ కూడా ఏంటంటే స్ట్రక్చర్డ్గా ఉండాలి అండ్ స్మార్ట్గా ఉండాలి అని నేను అనుకుంటాను. ఇలా ఉంటే మనము జర్నీకి తొందరగా రీచ్ అయిపోవచ్చు డెస్టినేషన్ పాయింట్కి అని. అండ్ దిస్ ఈస్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.